ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. జీవం కలిగిన మా తండ్రి, అద్భుతకరుడా, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రివి గనుక నీకు స్తోత్రం నా తండ్రి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించారని ప్రభా మీరు కోరుకుంటున్నారు గనుక తండ్రి, యోహాను సువార్త 4:24లో చెప్పిన రీతిగా దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని ప్రభా తండ్రి, ఎల్లప్పుడు కూడా రాజా మేము మిమ్మల్ని ప్రభా ఆత్మతోను సత్యంతోను ఆరాధించే అనుభవంలోనికి నడిపించండి నా తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. అవును తండ్రి, నీకు వందనాలు నా ప్రభా. ఏ విషయంలో నా తండ్రి మేము తండ్రి నేను ఆరాధించలేకపోతున్నాము నా తండ్రి, అట్టి పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తి నా ప్రభా ఈ రోజు మొదలుకొని గొప్ప తీర్మానం కలిగిన ప్రభా ఆత్మతోను సత్యంతోను ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. కీర్తనలు 34:1 చెప్పిన రీతిగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండనును ప్రభా. అవును రాజా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారుగా నా తండ్రి, నీ సన్నిధిని వెతికేవారుగా నా తండ్రి, మీ కీర్తి నా నోట ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నోట ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయముని చేయండి నా ప్రభా. అవును తండ్రి, అరణాలు తండ్రి, అవును తండ్రి, అపోస్తల కార్యం 16, 25, 26లో మేము చదువుతున్న రీతిగా పౌలు శీలను బంధించిన తండ్రి చెరసాల్లో వేసినప్పుడు తండ్రి, అవును తండ్రి, మధ్యరాత్రి వేళ ప్రభా వారు తండ్రి సంతోషముతో ఆనందముతో ప్రార్థన చేస్తూ నిన్ను కీర్తించినప్పుడు తండ్రి, అవును తండ్రి, చెరసాల ఒక ప్రభా పునాదులు కదిలాయి ప్రభా. అదే రీతిగా నా తండ్రి ఖైదీలో ఒక బంధకాలు ప్రభా, అవును తండ్రి, అన్నీ కూడా ఊడినాయి నా ప్రభా. అట్టి రీతిగా నా తండ్రి వారు ప్రభా ఆత్మతోను సత్యంతోను అలనాడు ఆరాధించినప్పుడు నా తండ్రి అనేక బంధకాలు తండ్రి, అవును తండ్రి, ఖైదీల నుంచి విడుదల పొందుకున్నారు తండ్రి. అదే రీతిగా నా తండ్రి మాలో ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకొని మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా బంధించబడి ఏదిలో బంధించబడి ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల పొందుకునే రీతిగా నేను ఆత్మతోను సత్యంతోను మేము కుటుంబంగా నేను ఆరాధించుటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. ప్రతి బంధకాల నుంచి విడుదల కలిగించేయండి, గొప్ప కార్యములు చేయండి తండ్రి. అవును రాజా, నీకు స్తోత్రం తండ్రి. మీరు ఆత్మయే ఉన్నారు గనుక నేను ఆత్మతోను సత్యంతోను మేము బ్రతికి ఉన్నంత కాలం వరకు తండ్రి నిన్ను స్తుతించేవారుగా ఆరాధించేవారుగా మా అందరిని మీరు తీర్చిదిద్ది మహిమ పొందుకోమని మీకే సమస్త శృతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.